పండగలు అనేటటువంటిది సంప్రదాయంలో ఒక భాగం. ఈ పండగలప్పుడు మందు తాగడం అన్నటువంటిది మన సంప్రదాయం అయితే కాదు. సరే తెలంగాణలో తాగుతున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం అలవాటు చేశారు కాబట్టి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా అట్లా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాము మనం. అక్కడ అందరూ కాదు, కొన్ని కొన్ని ఏరియాల్లో అలవాటు ఉంది. హైదరాబాద్లో అందరూ కూర్చుని తాగుతున్నారా? లేదు కదా. ఇప్పుడు అలవాటు చేసుకుంటారేమో అక్కడ. మనం కూడా అట్లా తయారు చేసేద్దాం ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు ఎవరైనా పండగ అంటే నీకు పరవాన్నానికి బియ్యం ఇచ్చాం, బెల్లం ఇచ్చాం, జీడిపప్పు ఇచ్చాం, యాలకులు ఇచ్చాం, ఎండు కొబ్బరి ఇచ్చాం, లేకపోతే పులిహారకి చింతపండు ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, శనక్కాయ గుళ్ళు ఇచ్చాం, తాలింపుకు నూనె ఇచ్చాం, ఇట్లాంటిది ఉంటుంది. అలా కాకుండా ఈ నెల 12 కల్లా మద్యం దుకాణాలు వచ్చేస్తాయి, ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చేస్తాయి, 99 రూపాయలకు మందు వస్తుంది. సంతోషకరమైనటువంటి వార్త. ఎవరికి సంతోషం నాకు అర్థం కాలేదు. తాగేటటువంటి వాళ్ళకి సంతోషం, మిగతా సమాజానికి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? పత్రికలు రాసుకొస్తున్నటువంటి వార్తల సరళి కరెక్ట్ అయినటువంటి ధోరణేనా? పండక్కి సంతోషమా? 99 రూపాయలకి మందు దొరుకుతూ ఉన్నది కాబట్టి. ఆ తర్వాత చావుకు కూడా సంతోషమేనా? తొందరగా పాడయ్యే లివర్కి సంతోషమేనా? వెంటనే జగన్ గారు ఏం చేశాడు? ఆడేం చేస్తే మనకెందుకు, వాడు చేస్తేనే ఆడి పక్కన పెట్టారు అనుకోవచ్చుగా. పోనీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? రేట్ ఎక్కువ కమ్మాడు, తక్కువ తాగేటటువంటి పరిస్థితి. ఇప్పుడు తక్కువ కమ్మి ఎక్కువ తాగమంట. అప్పుడే రోగాలు వస్తే ఇప్పుడు రావా? నాణ్యమైన మందుతో రోగాలు రావని ఎవడన్నా సర్టిఫికెట్ ఇస్తాడా? మందు తాగితే, నాణ్యమైన మందు తాగితే ఆరోగ్యం నాణ్యంగా ఉంటుందని ఎవడన్నా సర్టిఫికెట్ ఇస్తాడా? ఇప్పటి నుంచి లెక్కేసి లివర్లు, కిడ్నీలు చెడిపోయినటువంటి వాళ్ళన్నీ లెక్కలేయండి, ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది. మందుని భుజానేసుకుని మోసే దరిద్రాన్ని రాజకీయ నాయకులు వదిలిపెడితే బెటర్. ఎప్పటికైనా సరే మందుబాబులకి సంతోషం, హ్యాపీ. కానీ వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న బిడ్డల బ్రతుకులు రేపు పొద్దు నుంచి చూడండి ఎట్లుంటుందో. ఇక్కడ అలాంటి దాన్ని ఏదో జనరలైజ్ చేసి సహజ సిద్ధమైన అంశం కింద, సంతోషకరమైన అంశం కింద నేను అంటుంది తాగడం రైటా రంగాన చర్చ టైం వేస్ట్. కానీ తాగడానికి సంబంధించిన దాన్ని సమర్థిస్తూ అది అద్భుతమని మాత్రం దయచేసి రాయొద్దు.